ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రాజీవ్ సాగర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న 14 నెలల కాలం తర్వాత కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేసారు, ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఇలా దేశానికి ఒక రాజ్యాంగం నిర్మాణం చేసిన అంబేద్కర్ గారిని ఇలా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నేను ఏమంటున్నా అంటే ఇలా ఆయన రాజ్యాంగం రాష్ట్రానికి ఏదైతే ఒక కాన్స్టిట్యున్సీ పోటీ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వెంటబడి వేటాడి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టి ఓడించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ ఇలా ఆయనకి ఇంత పెద్దది విగ్రహాన్ని కట్టిండే కేసీఆర్ గారు ఆయనను గొప్పగా దళితులకు అభ్యున్నతిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శాన్ని తీసుకొని పైకి రావాలనే ఆలోచనతో ఏ రాష్ట్రంలో కట్టనంత పెద్ద ఎత్తున ఇలా కేసీఆర్ గారు కడితే ఆ విగ్రహానికి ఒక రోజు వచ్చి కనీసం పూలమాల వేస్తానికి కూడా ఆయనకు మనసు ఒప్పట్లేదు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఏమిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మాకు 2 కళ్ళ తిరగండి, కానీ నువ్వు కనీసం ఆయన విగ్రహానికి కూడా దండేసేటువంటి పరిస్థితి బతిలాడి మేము కొట్లాడి మేము ఇలా ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి ఇలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొన్నటి వరకు ఇప్పటికీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి కూడా ఖచ్చితంగా అది ఓపెన్ చేయాలి, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలంటే అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలి, అన్ని కొట్లాడితే ఇవ్వాలి. ఖచ్చితంగా హడావుడిన ఈ ప్రభుత్వం ఇది ఓపెన్ చేసేది, లేకుంటే దీన్ని కూడా ఇవాళ చూసిన వాతావరణం అంతా కూడా చెట్లు పుట్టలు ఎట్లాంటి దాన్ని ఎట్లాంటి ఖరాబ్ చేసేది సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ ఆలోచన విధానాలే వేరే తిరుగుంటాయి. కాబట్టి ఇలా ఓటు హక్కు ఇలా మాకు ఓటు హక్కు రావాలంటే అప్పుడు కూడా ఒక ట్యాక్స్ రూపంలో కట్టే వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు వేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడిండు, అందరికీ ఓటు హక్కు ఉండాలి, ప్రతి ఒక్క ఓటు హక్కు లేకుంటే ఇవాళ ఈ బిడ్డలు బతకలేరు అని కొట్లాడి మాకు ఓటు హక్కు ఏర్పాటు చేసినట్టు వ్యక్తి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇవాళ ఎంపీటీసీల ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎంతోమంది ఇవాళ ప్రభుత్వాలు మారినా రాజ్యాలు మారినా అధికారులు మారినా ఎవరు మారినా కూడా వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకు అందాల్సిన ఫలాలు ఇవాళ ఖచ్చితంగా అందుతున్నాయంటే అది దాని చెలవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉన్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ప్రజలు కూడా తరలి వస్తున్నారు. కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కూడా దీనికి సందర్శన దాఖలాలు ఎందుకంటారు? వీడికి వస్తే కేసీఆర్ పేరు చెప్పాల్సి వస్తుంది. ఇది కట్టింది ఎవరు? కేసీఆర్. ఇదికి వస్తే ఏదో విధంగా కేసీఆర్ గారి పేరు చెప్పు, అది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఆనవాళ్ళనే జరిపిస్తాను, పొద్దున్న లేస్తే కంకణం కట్టుకొని తిరుగుతూ ఉండు కదా. వీడికి వస్తే కేసీఆర్ పేరు చెప్పకుండా ఎట్లయితుంది? కాబట్టి దళితులను కేసీఆర్ని అవమానించింది కాదు, కేసీఆర్తో పాటు దళితులను అవమానించిన వ్యక్తి ఆయనకి ఇక్కడికి వస్తే కేసీఆర్ పేరు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా రావట్లేడు. అధికారిక కార్యక్రమాలు కూడా దళితులకు చెందాల్సిన అధికారికంగా గౌరవం దక్కాల్సిన విధంగా కూడా దక్కకుండా అవమానం చేస్తున్నారు. ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎట్లా కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడు ఎట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు దీనికి ఒక కమిటీ ఉండే, వాళ్ళ కమిటీ ఆ కమిటీలో వాళ్ళు సంతోషంగా పెద్ద ఎత్తున పండగ పెద్ద ఎత్తున తిరిగి కార్యక్రమాలు చేసుకుంటారు. ఇలా అది కూడా గవర్నమెంట్ చేస్తూ ఉంది. మీరు కమిటీ వాళ్ళకు దళిత వర్గాలకు చెందిన నాయకులను కూడా సంతోష పెట్టకుండా దాన్ని కూడా మీ చేతులకు తీసుకొని మీరు అనుకున్న విధంగా చేసుకుంటాం ముందు తప్ప ఈ వర్గాలు మాత్రం సంతోషంగా లేవు. మీరు చెప్పిన ఏది కూడా ఇలా 10 లక్షలకు దానికి 2 లక్షలు కల్పిస్తాను. ఇలా ఎడిపోయింది. విద్యార్థులకు 10,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు అనుజస్ట్ ఇంటర్మీడియట్కు పీజీ డిగ్రీ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేసిన వాళ్ళకు ఒక్కొక్కరికి ఇన్ని పైసలు ఇస్తాను చెప్పిన ఒక్కరికి కూడా ఇలా పథకాలు లేవు, ఒక్కరికి కూడా అందలేదు. ఆ ఫలాలు ఏది కూడా అందలేదు. ఇంకా అందుతాయా రావా అని ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పటికి 16 నెలలు అయింది. నువ్వు అందేది ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే. ఇవాళ అంతకుముందు బరోడా మహారాజు ఒక స్కాలర్షిప్ ఇస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేరే దేశాలకు పోయి చదువుకున్నాడు. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇస్తే వేరే దేశాలకు పోయి చదువుకునే విధంగా ఆయన ఆలోచన విధాలను కేసీఆర్ గారు ప్రతి ఒక్క దగ్గర అలవాటు చేసుకొని వాళ్ళకి అందిస్తూ ఉండే. ఎస్సీలకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఆనాడు దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, అలాంటి పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా మేము పెద్ద ఎత్తున ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా 15 నెలల కాలం పాటు కూడా ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న దాఖలు లేవని కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు వీడికి ఇంతమంది వచ్చారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరినన్నా అడగండి, ఏదన్నా మీకు ఫలం అందిందా? 10 లక్షలకు 2 లక్షలు పెట్టి ఇచ్చిండ్రా? 10వ తరగతి విద్యార్థికి 10,000 ఇచ్చిండ్రా? పిహెచ్డీ విద్యార్థికి 5 లక్షలు ఇచ్చిండ్రా? ఇలా 18% ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్లు ఇస్తున్నారు, 18% రిజర్వేషన్ చేస్తారు. ఇదంతా కూడా ఏదన్నా ఇక్కడ అన్ని వర్గాలు ఆ వర్గాలకు చెందిన వాళ్ళగా ఏ ఒక్కరినైనా ఒప్పుకోమని చెప్పండి, అది ఖచ్చితంగా నిజం జరిగిందని చెప్పొచ్చు. ఓకే, తెలంగాణలో శాంతి భద్రతలు కావచ్చు అన్ని అదుపులో ఉన్నాయి, రాజ్యాంగాన్ని కూడా పరిరక్షిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ఎట్లా చూస్తారు? నిజంగానే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, అవన్నీ కూడా పరిరక్షణగానే ఉంటున్నాయా లేకపోతే ఉల్లంఘన జరుగుతుంది అనుకోవచ్చు? రాజ్యాంగం రాహుల్ గాంధీ పట్టుకోవడానికి మాత్రమే జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ గారు పట్టుకొని చూపించుకుంటా బూచిగా చూపించుకుంటా దానికి మాత్రమే జరుగుతుంది తప్ప తెలంగాణలో రాజ్యాంగం మామూలు అయ్యే విధంగా లేదు. ఇలా ఎంఎంటీఎస్ ట్రైన్ల ఆడపిల్లల అఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా రాత్రిపూట నిన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫైన్ దగ్గలేదని వెంబడి పడితే ఒక అబ్బాయి బస్సు కింద పడి చచ్చిపోయాడు. ఇలా ఎలాంటి ఘోరాలు అమ్మాయిల మీద
అబ్బాయిల మీద ఎన్ని విధాలుగా జరగాలనో అన్ని ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన కమాండ్ కంట్రోల్ సెంటరే ఇలా రాజకీయ వేదికగా పనిచేస్తూ ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎవరు పనిచేయాలో అక్కడ ఉన్న అడిషనల్ డీజీపీలు, ఇంటెలిజెన్స్, వాళ్ళకి పోలీస్ సంబంధించిన వర్గాలకు వస్తారు. కానీ ఇక్కడ పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి అక్కడ పోయి మీటింగ్లు పెడతా ఉన్నారు. అది ఎట్లా పనిచేస్తుంది? ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినకే వాళ్ళకి రాజకీయ పనులు చెప్తా ఉంటే. కాబట్టి ఖచ్చితంగా అలాంటిది ఇక్కడ జరుగుతలేదు. ఇలా ప్రతి ఒక్క ఏ వర్గాన్ని మీరు తట్టినా కూడా ఇలా అన్యాయం గురయ్యి ఉంటారు, బాధతో ఉన్నారు ఇక్కడ చూసుకుంటే. లగాచర్ల లాంటి ఇన్సిడెంట్ చాలా చూసినాం. ప్రజల మీద ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, చుక్కుపాదం మోపి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అదేవిధంగా జర్నలిస్టులు కావచ్చు, ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఇలా మాట్లాడద్దు, మాట్లాడితే జైలుకి పోవాలి, లేదంటే రాత్రి కూడా అరెస్ట్ చేయాలి, లేదంటే అనవసరమైన అక్రమింపు వెళ్ళాలి. పెద్దోళ్ళు మాట్లాడితే కేసులు పెట్టాలి, లేదంటే కింద చిన్నోళ్ళు మాట్లాడితే కొట్లాడాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. పోలీసు రాజ్యంతోనే నడుపుతా ఉన్నారు. పోలీసులు ఎక్కడ చూసినా ఇలా ఆయన ఏం చెప్పిండు, అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవన్ తయారు చేసినాం, ప్రజాభవన్ దగ్గర కంచెలు ఉండవని చెప్పిన. కానీ ఇలా కంచెలు ఆ ఒక్క దగ్గర లేవు. తర్వాతది కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పోయినా కంచెలు ఇవ్వాలి. ధర్నా చౌక్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర కావచ్చు, మీరు లగచర్ల కావచ్చు, ఎక్కడ ఫార్మసిటీ కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా ఆ కంచెలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిండు తప్ప అక్కడ ఒక్క దగ్గర మాత్రం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు విచ్చలవిడిగా పోవడానికి వాళ్ళు పనులు చేసుకోవాలి తప్ప మిగతా ప్రాంతాలంతా కూడా కంచెలు వేసి కంచెల ప్రభుత్వం పోలీసు అధికారుల చేతుల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తప్ప పోలీసులు లేకుండా రాజ్యాంగం తూట్లు పడుచు ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. ప్రజాపాలన అని చెప్తూ మరోపక్క సచివాలయంలో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండట్లేదు, ఏదైతే ప్రజాభవన్ వద్ద కూడా అందుబాటులో ఉండట్లేదు అని కూడా చాలా మంది పేదలు కూడా వాపోతున్నారు. ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ఆయన మాట్లాడినప్పుడు ఏం చెప్పిండు, నేను పొద్దున్న లేస్తే ప్రజాభవన్లో పొద్దున్న నేను కాకుండా మా మంత్రులు ఉంటారు, మా మంత్రులు కాకుండా మా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క మంత్రి ఉంటాడు. ఇలా ఒక్కసారి వచ్చిండు, తర్వాత ఎడిపోయిరా? నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ మీద తిట్టినావు కదా, ఈ సెక్రటరీలో కూర్చోట్లేడు, సెక్రటరీలో ఇలా నువ్వేడా కూర్చుంటున్నావు, రేవంత్ రెడ్డి ప్యాలెస్లో కూర్చుంటున్నావు, నువ్వేడా కూర్చుంటున్నావు, నీ ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. నాకు ఆలోచన ఏంటంటే ఇంట్లో మొత్తం డబ్బులు దాచిపెట్టారేమో, బయటకు వస్తే సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ ఉండదు కదా, ఆడ ఆయన ఉంటే మాత్రం సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు దాచుకోవడానికి మాత్రమే ఆ ఇంటిని రక్షణ ఏర్పాటు చేసుకుని ఆడ కూర్చుంటుండు తప్ప నువ్వేమైతే కూతవేడు దూరంలో సెక్రటరీ రావడానికి నీకు దానికి ఎందుకు బాబాసాహెబ్ గారి పేరు పెట్టినందుక ఓన్లీ దానివల్లనే నువ్వు రావట్లేవు. దేనికోసం నువ్వు మా వాస్తులు ఇవన్నీ పట్టించుకోవద్దు, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడవు. ఇలా ముందు గేటు బలగొట్టినావు, వెనక గేటు బలగొట్టినావు, నీ ఇష్టం ఉన్నట్టు మార్చినావు. ఇలా వాస్తు గురించి నువ్వు మాట్లాడేది ఏంది, ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంది, నువ్వేం మాట్లాడినావు, నువ్వేం చెప్తున్నావు. ఇవాళ నువ్వు అప్పుడు సెక్రటరీకి రావట్లేదు, ఇవాళ నువ్వేడా కూర్చున్నావా, నీ ఇంట్లో కూర్చున్నావు. అప్పుడన్నా కేసీఆర్ గారు ప్రజాభవన్లో ప్రగతి భవన్లో కూర్చుంటే, కానీ నువ్వు ఇవాళ నీ సొంత ఇంట్లో కూర్చున్నావు, అధికారిక గృహంలో కూడా కాదు. అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక మాటలు చేసే పనులు వేరే. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి పని. ఓకే అన్న, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించినట్టు బీజేపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? కాంగ్రెస్ ముందు వెనక బీజేపీ, వాళ్ళు ముందు చెప్తారు. ముఖ్యమంత్రి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీది, అన్అఫీషియల్గా బీజేపీ. ఎందుకంటే వాళ్ళ ఎజెండా అయిన ఇక్కడ ఆయన స్టేబుల్గా ఉండాలంటే వాళ్ళకి పనిచేయాలి, లేకుంటే మళ్ళీ రెండో రోజే ఆయన మూటమ్మల చదువుకొని పోతారు. కాబట్టి ఇద్దరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒకటే. కొట్లాడేది మాత్రం తెలంగాణ మీద ప్రేమ ఉంది మాత్రం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం. వారి యొక్క జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశంలో ప్రపంచ దేశాల్లో జరుపుకుంటున్నటువంటి వారికి, అంబేద్కరిస్టులకు, అదేవిధంగా సామాజిక ఉద్యమకారులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో 18 నెలలు, దాదాపుగా 16 నెలల నుంచి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చుట్టూ వేసినటువంటి తాళాలను తీయకపోవడం బాధాకరం. అయినా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ పార్టీ అల్పేరు చేసినటువంటి పోరాట కృషి వల్ల ఈరోజు ఈ విగ్రహానికి గేట్లకు తాళాలు తీయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ప్రభుత్వం ఇప్పటికైనా మొండిగా పోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి వల్ల ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా మాత్రమే ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి తప్ప ఒక రాజకీయ పార్టీకి, ఒక వ్యక్తులకు ఆపాదిస్తూ నిజంగా వివక్ష చూపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి మొండి వైఖరి పోకుండా ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కొట్లాడాలి. ఈ రాష్ట్రంలో దళిత బంధు, రైతు బీమా లాంటి పథకాల కోసం కొట్లాడాలి. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి వేసినటువంటి గేట్లకు తాళాలు తీయమని కూడా కొట్లాడేటువంటి దుస్థితి ఏర్పడ్డదంటే ఇప్పటికీ ప్రజల ఒత్తిడికి లొంగి ఈ విగ్రహానికి గేట్లకు తాళాలు తీసినందుకు చాలా సంతోషం. ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతుందో ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, సంప్రభుత్వం కావాలి.
ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పిండ్రు. ఆ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. 6 గ్యారంటీలతో పాటు స్వేచ్ఛనిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ఈ రాష్ట్రంలో అన్ని ప్రజల వారికి సమానత్వం కావాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఆ స్ఫూర్తిని ఈ ప్రభుత్వం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు, మహిళలు, బలహీన వర్గాలందరూ కూడా అధికారానికి దూరంగా ఉన్నారు. రాజ్యాంగంలో వాళ్ళని భాగస్వాములను చేయాలని చెప్పేసి స్వయంగా ఒక దళిత బిడ్డగా తను పడ్డటువంటి బాధలు భవిష్యత్తులో నా బిడ్డలు పడొద్దని చెప్పేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు. వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవ సందర్భంగా ఈరోజు దళితుల ఆశాజ్యోతి, దళితుల పక్షపాతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అంటేనే దేశంలోనే ఒక చరిత్ర. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ బీద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు న్యాయం కల్పించే విధంగా ఆయన అంబేద్కర్ ఏవైతే సాధించిండో ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా భాగస్వాములై మేము ఎంతో గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే చిన్న రాష్ట్రాలకు కూడా ఒక రాజ్యాంగం పొందుపరిచినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గౌరవము ఏదైతే అంబేద్కర్కి ఇచ్చినటువంటి గౌరవము దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రధానమంత్రి కూడా ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ గారు ఆయన అంబేద్కర్కి ఇచ్చినటువంటి గౌరవము మరవలేనిది. ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడము, దాని తర్వాత నూతన సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరు పెట్టడము దేశ చరిత్రనే అది గొప్ప చరిత్ర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పాలక వర్గం ఏదైతే ఉన్నదో అంబేద్కర్కి ఇచ్చినటువంటి గౌరవము కేసీఆర్ గారు ఈరోజు పాలక వర్గం కూడా ఇవ్వలేని పరిస్థితి. 15 నెలల నుంచి అంబేద్కర్కి అవమానపరిచారు. అంబేద్కర్ని అవమానపరిచి గేట్లు వేసారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి అనడము ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యమని సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే అంబేద్కర్ పేరు పెట్టినటువంటి సెక్రటరియట్లో రేవంత్ రెడ్డి కూర్చుంటలేడు. అంబేద్కర్ ఇక్కడ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టినటువంటి కేసీఆర్ గారికి దండేయడానికి రాలేదు. ఈరోజు దళితులను మోసం చేసి దళితులను పక్షపాతిగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డికి మేము ఒకటే చెబుతున్నాం, మీరు దళిత పక్షాన ఉంటారా? మీరు పాలక పక్షకులు, మీరు దళిత వర్గాలను ఏదైతే మేము పథకాలు అమలు చేస్తానన్నారో అది నెరవేర్చండి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నాడో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. మీరు రాజ్యాంగాన్ని మూసీ నదిలో వేసినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది సహజం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు దళిత జాతి మొత్తం కూడా గర్వించదగ్గ విషయము. కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి 125 ఫీట్ల అంబేద్కర్ గారిని బంధించడము మేము ప్రతిపక్షంలో ఉండి కేటీఆర్ గారు అసెంబ్లీలో నిలదీయడం వల్లనే ఈరోజు అంబేద్కర్ గారికి ఈ విధంగా మేము జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాం. జై భీమ్, జై తెలంగాణ. అంటే ప్రజాభిప్రాయం అనేది చివరికి ప్రజల కోరిక మేరకు ఏ ప్రభుత్వమైనా తలదించాల్సిందే. ఆ రోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ద్వారా, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఏదైతే ఉన్నదో మరి అదేవిధంగా ఆ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మనకి ఆ రోజు అవకాశం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆర్టికల్ 3ని భారత రాజ్యాంగాన్ని మరి అమలుపరిచే క్రమంలో ఈ భారతదేశ స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించడం జరిగింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి వారి యొక్క ఇచ్చినటువంటి హక్కుల మేరకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి మరి అదేవిధంగా ప్రజలందరికీ, మహిళల గురించి కానీ, దళితుల గురించి కానీ, సబ్బండ వర్గాల గురించి మరి ఆ రోజు భారత రాజ్యాంగంలో
మరి రాజ్యాంగాన్ని రూపశిల్పి ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి గారు ఉన్నారో వారి యొక్క విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకొని మరి హైదరాబాద్నే ఇదొక క్షేత్రంగా దీన్ని మరల్చారు. ఆ రోజు దేశంలో అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది పెద్దలు, దళిత నాయకులు, మరి సీనియర్సు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఆ రకంగా మేము అంబేద్కర్ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం లాంటి బీసీ బంధు పథకాలు కానీ, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, అనేక రకమైన సంక్షేమ పథకాలు, గురుకుల పాఠశాలలు కానీ, ఆత్మగౌరవ భవనాలు కానీ ఇవన్నీ కూడా నిర్మించి అంబేద్కర్ గారు సమాజం కొరకు వారు మరి పోరాటం చేసిరో తన జీవితకాలం వారి యొక్క ఆశయాల్ని మరి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచే విధంగా కేసీఆర్ గారు పరిపాలన సాగిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో మరి ఇక్కడ అధికారం బదిలీ జరిగింది. అధికారం బదిలీ జరిగిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ఏదైనా ఇలాంటి మరి బ్రహ్మాండమైనటువంటి కట్టడాలు, అది సెక్రటేరియట్ కావచ్చు, అమరవీరుల స్థూపం కావచ్చు, అంబేద్కర్ గారి బొమ్మ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, యాదగిరి గుట్ట కావచ్చు, ఇట్లా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి కట్టడాలని కూడా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి బదనాం చేయాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఇక్కడికి వస్తే అంబేద్కర్ గారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారని చెప్పేసి మరి ఇక్కడ దళితులలో మరి అణగారిన వర్గాలలో కేసీఆర్ గారికి మళ్ళీ వారి యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయని చెప్పి ఈ విగ్రహానికి సంఖ్యలు వేసి 18 నెలలు ఇక్కడ కనీసం ఒక పూలదండ వేసుకోవడానికి కానీ, ఇక్కడికి వచ్చి ఒక మరి నివాళులు అర్పించుకోవడానికి జయంతి కానీ, వర్ధంతి కానీ ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ 18 నెలల్లో ఈ విగ్రహాన్ని పక్కకు పెట్టడం అత్యంత బాధాకరమైన అంశం. కానీ అయితే మొత్తానికైతే ఆవిష్కరించారు, చాలామంది కూడా పర్యాటకులు వస్తున్నారు, ప్రభుత్వం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని రోజులకు 18 నెలల తర్వాత ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం? అదే నేను ఏమంటున్నా, ఈ విగ్రహాన్ని పెట్టినటువంటి మా ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ విగ్రహానికి సంఖ్యలు వేస్తే మరి ఈ అంబేద్కర్ గారికే సంఖ్యలు వేసి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ మేధావినే బంధించి పెడితే దీన్ని ఎట్లా అని చెప్పేసి మేము అనేక సార్లు ఇక్కడ ధర్నాలు, రాస్తారోకాలు చేయటం, మేము బంద్ల పిలుపులు ఇవ్వటం, వీడికి వచ్చి ధర్నాలు చేయటం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దఫాలుగా ఇక్కడ మేము సమ్మెలు చేయటం జరిగితే చివరికి తలవగినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా చేయడం అనేది సరే కొంత లేట్ అయినప్పటికి కూడా, కొంత తప్పు జరిగినప్పటికి కూడా మరి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ప్రజల యొక్క అభీష్టం మేరకు, ప్రజల యొక్క ఆలోచనల మేరకు పాలన కొనసాగించాలి. నువ్వు ప్రజా పాలనని చెప్పి ఇవాళ లక్షలాది మంది, వేలాది మంది ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, ఇవాళ అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆలోచన మేరకు పరిపాలన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.